బంగ్లాదేశ్లో వివాదం ముదురుతోంది. మరో దేశం మిలిటరీ చేతిలోకి వెళ్ళబోతుందానంటే అవుననే సమాధానం వినబడుతోంది. బంగ్లాదేశ్ని వదిలి బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షురాలు షేక్ హసీనా పెద్ద ఎత్తున అక్కడి నుంచి పారిపోయి బయటకు వచ్చారు. భారతదేశంలో ఆశ్రయం తీసుకున్నారు. అది జరిగింది ఆగస్టు 5, 2024. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళనలు. ఎక్కడ చూసినా కూడా రిజర్వేషన్కి సంబంధించిన అంశం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత మతాలకు సంబంధించిన వివాదాలు, ఆర్మీకి వ్యతిరేకంగా, అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున షేక్ హసీనా ప్రభుత్వాన్ని కుప్పగూల్చే విధంగా విద్యార్థులంతా రోడ్డుకెక్కి నిరసన తెలియజేయాలి. అది ఎందుకంటే ఇంతటి నిరసన, ఇంతటి ఆందోళన ఎప్పుడు కూడా ప్రపంచ దేశాలు కనీవిని ఎరగని రీతిలో జరిగినటువంటి నిరసనలవన్నీ కూడా కొన్ని లక్షలాది మంది విద్యార్థులు రోడ్లపైకి ఎక్కి ఏకంగా షేక్ హసీనా నివాసాన్ని చుట్టుముట్టడమే కాదు, నివాసం లోపలికి వెళ్ళిపోయి తనకు సంబంధించినటువంటి చాలా పర్సనల్ విలువైనటువంటి వస్తువులను కూడా ధ్వంసం చేశారు. ఇదేది కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్న నేపథ్యంలో షేక్ హసీనా అక్కడి నుంచి పారిపోయి వచ్చేశారు. ప్రస్తుతం 8 నెలలు కావస్తోంది తను భారతదేశంలోనే ఆశ్రయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతానికి బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వం కొనసాగుతోంది. అక్కడి ఆర్మీ చీఫ్ వకార్. సో వకార్ అనే వ్యక్తి యూనస్ ప్రభుత్వం ఏర్పాటు కోసం తీవ్రంగా కృషి చేశారు. ఈ యూనస్ని అక్కడి అధ్యక్షుడు చేయడం కోసం చాలా తీవ్రంగా శ్రమించారు. విద్యార్థుల సపోర్ట్తోనే యూనస్ అనే వ్యక్తి అక్కడ పీఠం ఎక్కాడు. ప్రధానిగా ఆయన అక్కడ కూర్చున్న అధ్యక్షుడిగా, బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా కూర్చున్నాడు. ఇక్కడ ఎటువంటి ఎన్నికలు లేవు. అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఒక ఎమర్జెన్సీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది కాబట్టి యూనస్ని అధ్యక్షుడిగా అక్కడ కూర్చోబెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అయితే ఆ తర్వాత నుంచి యూనస్కి, ఈ వకార్కి, ఎవరైతే ఆర్మీ చీఫ్కి అధ్యక్షుడికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. 8 నెలలుగా ఈ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పెద్ద ఎత్తున యూనస్ ఏమో ఇస్లామీకరణ దిశగా ప్రయత్నం చేస్తున్నాడు. చాలా మంది ప్రొటెస్టర్స్ ఎవరైతే మత విద్వేషాలు రెచ్చగొట్టి సామాన్యమైనటువంటి వ్యక్తులపైన దారుణానికి పాల్పడి మత కల్లోలాలు తెరలేపే విధంగా, ఆందోళన రేకెత్తించే విధంగా ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారందరినీ కూడా వకార్ ఆర్మీ చీఫ్ వకార్ ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వారందరినీ కూడా కన్విక్ట్ చేసి జైల్లో బంధించారు. కానీ యూనస్ వచ్చిన తర్వాత వారందరినీ బయటికి విడిపించడం, ఆ ఆందోళనకారుల్ని ఎవరైతే మత విద్వేషాలు రెచ్చగొడతారో, మతానికి సంబంధించి ప్రస్తావిస్తారో, మతాన్ని గురించి ఆందోళన చేపడతారో అటువంటి వారందరినీ కూడా బయటికి విడిపించడం. సుమారుగా 57 మంది మిలిటరీ పర్సన్స్ కి చావులకు కారణమైనటువంటి 300 మంది ఆ మత విద్వేషకులని బయటికి విడిపించాడు ఈ యూనస్. ఇదొకటే కాదు, ఇస్లామీకరణ దిశగా మానవతా కారిడార్, అంటే భారతదేశంతో ఇతరత్ర బంగ్లాదేశ్ చుట్టూటువంటి ఆ ల్యాండ్ ఫ్రంటియర్స్ తో మానవతా కారిడార్, అంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కనుక ఉంటే ఏదైనా ఇతరత్ర పరిస్థితి నెలకొన్నా కూడా వారందరినీ కూడా తిరిగి తమ దేశంలోకి రావడం కోసమో, దేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళడం కోసమో ఏదో రకంగా మానవతా కారిడార్ అనేది ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఆయన భారతదేశంతో కూడా సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేశారు. ఇదొకటి పక్కన పెడితే ఇస్లామీకరణ దిశగా ఆయన పాకిస్తాన్తో చేతులు కలిపాడు, చైనాతో చేతులు కలిపాడు, సౌదీ లాంటి దేశాలతో చేతులు కలుపుతున్నాడు. అంటే ఏదేమైనా కూడా తనకి సానుకూలంగా ఇస్లామీకరణని పెంపొందించేటువంటి విషయంలో ఎవరు సహాయపడితే అందరు సహాయం తీసుకుంటూ ఇస్లామీకరణ దిశగా ముందుకు వెళ్తున్నాడు. ప్రస్తుతం ఒక కమ్రూల్ అనేటువంటి ఒక జనరల్ ని తీసుకొచ్చి బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ని చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. సో వకార్ అనే వ్యక్తి ఇస్లామీకరణ వ్యతిరేకంగా ఉన్నాడు, యూనస్ కి సహకరించడం లేదు. యూనస్ ప్రభుత్వం అనేది అనుకున్న స్థాయిలో రీచ్ కాలేకపోతుంది. పైపెచ్చు డెమోక్రటిక్ గవర్నమెంట్, ఎన్నికల్లోకి వెళ్ళిపోయి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం, ప్రజల నిర్ణయాన్ని కోరుదామనే విషయానిపైన వకార్ పదే అధ్యక్షుడిని అడిగినా అధ్యక్షుడు పట్టించుకోకుండా నేను బ్రతికున్న రోజులు నేనే, ఇక గతంలో అంటే ఒక రాజు పరిపాలన లాగా ఎవరు ఉండకూడదు, నేను ఒక్కడనే ఉండాలి, నేను మాత్రమే పీఎంగా ఉండాలి, నేను మాత్రం అధ్యక్షుడిగా ఉండాలని ఒక ధోరణితో, ఒక అహంకార బుద్ధితో యూనస్ ముందుకు వెళ్తుంటే ఇవన్నీ నచ్చక మొదటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. అటు ఎన్నికలు రానివ్వడం లేదు, డెమోక్రటిక్గా ఎన్నికలకు వెళ్ళడం లేదు, అలా అని చెప్పి ప్రభుత్వాన్ని సజావుగా నడిపిస్తున్నారంటే అటువంటిది ఏది లేదు. ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇస్లామీకరణ కోసం ముందుకెళ్తున్నారు. ఇవన్నీ సమస్యాత్మకమైనటువంటి బంగ్లాదేశ్లో మరోసారి ఇబ్బందికర పరిణామాలు రాకమునిపే యూనస్ని పక్కన పెట్టాలని ఒక ఆలోచనతో ఏకంగా వకార్ అక్కడ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ రష్యాని కలిసి ఆయన ఒంటరిగా వెళ్ళిపోయి రష్యా నుంచి సహాయం కోరడంతోనే బంగ్లాదేశ్ వైపుగా రష్యా నుంచి కొన్ని నౌకా దళాలు అక్కడికి చేరుకున్నాయి, లంగర్లు చేరుకున్నాయి. సో 60 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ తీరం వైపుగా రష్యాకు సంబంధించిన ఒక నౌకా దళాల
లంగర్లు అక్కడికి చేరుకోవడంతోనే పెద్ద ఎత్తున ఇక యూనస్ ప్రభుత్వం పని అయిపోయినట్టే, యూనస్ పైన వేటు పడబోతున్నటువంటి ఒక సంకేతాలు కూడా వచ్చాయి. దానికి అనుగుణంగానే ఆయన రాజీనామాకి తెరలేపారు. రాజీనామా చేస్తానని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారు. రాజీనామా చేసిన వెళ్ళిపోతాను, రాజీనామా చేస్తే ప్రభుత్వం కుప్పగూలిపోతున్న రకంగా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు మరోసారి ఆయన ఏం చేస్తున్నారంటే రాజీనామా అనే అంశాన్ని తెరలేపి యూనస్ మళ్ళీ విద్యార్థుల్లో రెచ్చగొట్టే ప్రయత్నం చేసి విద్యార్థులు మళ్ళీ తట్టిలేపి కావాలనే చీఫ్కి వ్యతిరేకంగా, అక్కడ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్కి వ్యతిరేకంగా నినాదాలు చేయిస్తూ మళ్ళీ రోడ్లకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో కూడా యూనస్ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈ విద్యార్థుల సపోర్ట్తోనే. వకార్ సహాయం కూడా ఉంది. కానీ ఇప్పుడు వకార్నే వ్యతిరేకంగా, వకార్నే వెన్నుపోటు పొడిచే విధంగా యూనస్ పనితీరు కనబడుతోంది. అది ఇక్కడ వకార్ కనుక నిజంగానే అక్కడ డెమోక్రటిక్గా ఎన్నికలు తీసుకొచ్చి ఎన్నికల్లో మళ్ళీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి యూనస్ కనుక కంట్రోల్ చేయగలిగితే మరోసారి బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య కొంత సత్సంబంధాలు మళ్ళీ పురోగమించే అవకాశం ఉంది. మరింతగా అవి పెరగొచ్చు. కానీ ప్రస్తుతానికైతే ఇండియా బంగ్లాదేశ్ మధ్య పెద్ద ఎత్తున విభేదాలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్కి బంగ్లాదేశ్ సపోర్ట్ ఇవ్వడంతో మరింతగా బంగ్లాదేశ్ అధ్యక్షుడు యూనస్ అంటే భారతదేశం ఒక్కసారిగా నిప్పులు చెరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు, మధు దగ్గరికి వెళ్దాం. ఎస్ మధు, ఏంటి యూనస్ పనితీరు ఏంటి? యూనస్ ఇస్లామీకరణ వైపుగా అడుగులు వేయడం కానివ్వండి, మరి ముఖ్యంగా వకార్కి నచ్చకపోవడం. ఒకప్పుడు యూనస్ ప్రభుత్వం ఏర్పాటు కోసం వకారే చాలా తీవ్రంగా కృషి చేశారు. కానీ ఇప్పుడు వకార్నే పక్కన పెట్టేసి వేరే ఒక చీఫ్ని ఎన్నుకునే విషయంలో మరోసారి విద్యార్థిని తట్టిలేపి ఉద్యమాల బాట పట్టించే విషయంలో యూనస్ సక్సెస్ అయ్యారు. మరి ఇంతకీ అక్కడ ఎన్నికలు ఉంటాయా ఉండవా? ఎందుకంటే ఇప్పటికే 8 నెలలు కావస్తోంది ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వం కుప్పగూలిపోయి యూనస్ ప్రభుత్వం ఏర్పాటై ఇంకా ఎన్ని రోజులు పట్టవచ్చు? డిసెంబర్ కల్లా ఎన్నికలు పెట్టాలనే ఆలోచనలో వకార్ అడుగుతున్నారు. ఏం జరగవచ్చు? ప్రస్తుతం ఇస్లామిస్టులను జైలులో మగ్గుతున్నటువంటి వారిని, చాలా రోజులుగా ఇస్లామీకరణ చేయాలి, తీవ్రవాదానికి అనుకూలంగా ఉన్నటువంటి వారిని, తర్వాత బంగ్లాదేశ్ రైఫిల్స్ అనేటువంటి సంస్థ ప్రతినిధులని అరెస్ట్ చేశారు. వీరంతా కూడా తన ఉగ్రవాదానికి అనుకూలమైనటువంటి స్టేట్మెంట్ గతంలో చేశారు. హసీనా ప్రధానిగా ఉన్నప్పుడు వారందరూ జైల్లో ఉన్నారు. యూనస్ తాత్కాలిక ప్రధానిగా నిర్ణయించబడ్డ తర్వాత వాళ్ళందరినీ విడుదల చేశారు. ఈ విడుదలను ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ వకార్తో పాటు పూర్తి ఆర్మీ వ్యతిరేకిస్తా ఉంది. దీనివల్ల దేశం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లేటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళంతా కూడా కట్టర్ ఇస్లామిస్టులు. దానివల్ల ఒక ముద్ర పడే అవకాశం ఉంది. ఇప్పటికే తీవ్రవాదంతో అటు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఒక భయానకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తా ఉన్నాయి. అదే పరిస్థితి పునరావృతం కావద్దు అంటే మా నిర్ణయాలకు విలువ ఇవ్వాలి, వారిని విడుదల చేయొద్దు అనేటువంటిది ఆర్మీ చీఫ్ వకార్ చెప్తా ఉన్నారు. దీన్ని పట్టించుకోవట్లేదు. యూనస్ ఆల్రెడీ విడుదల చేస్తారు వారందరినీ కూడా. ప్రస్తుతం చర్చ కొనసాగుతా ఉంది దీనికి సంబంధించి. అమెరికా సూత్రప్రాయంగా యూనస్ కు మద్దతు తెలుపుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే మరికొంతకాలం యూనస్ ని ప్రధానిగా కొనసాగించేలా. ఎందుకంటే యూనస్ అనేటువంటి వ్యక్తి పూర్తి ఇస్లామీకరణకు మద్దతు తెలిపినటువంటి వ్యక్తి. పూర్తిగా ఇస్లామీకరణ జరగాలి బంగ్లాదేశ్ లో, ఈ ప్రజాపాలన జరగకుండా అనేటువంటి ఒక కోణంలో అనేక రచనలు రాశారు. దానికి సంబంధించి హిస్టారికల్ గా ఆయనే ఈరోజు తాత్కాలిక ప్రధానిగా ఉన్నారు. దాంతో పాటు చైనా, పాకిస్తాన్, తర్వాత ఈ దేశాల చెప్పుడు మాటలు వింటూ వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా అమెరికా కూడా ఆయననే కొనసాగించాలి, అక్కడ అశాంతి రేపాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా చర్చ కొనసాగుతుంది. కానీ ఆర్మీ ఒప్పుకోవట్లేదు, ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పార్టీలు, ఆర్మీ వీళ్ళంతా నిరసన వ్యక్తం చేయడంతో యూనస్ తప్పుకోవాలి, రాజీనామా చేసి వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. నిన్ననే వార్తలు వెలువడ్డాయి, నిన్ననే రాజీనామా చేశారనేటువంటి వార్తలు వినిపించాయి. కానీ ఇంకా చేయలేదు, చేయాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అక్కడున్న స్థానిక రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలపట్లేదు. ప్రజలంతా రోడ్లపైకి వస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. అప్పుడు స్టార్టింగ్ లో హసీనా దిగిపోయేటువంటి టైంలో, ఆమె దేశం విడిచి వెళ్లిపోయేటువంటి టైంలో భయంకరమైనటువంటి హింస తలెత్తింది. ఆమె వచ్చిన తర్వాత కూడా దాదాపు 10 నుంచి ఒక 20 రోజుల వరకు చాలా భయంకరంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. హిందువుల ఇళ్లను టార్గెట్ చేసి, మార్కింగ్ చేసి పెయింట్ తో రాత్రిపూట తగలబెట్టారు. అందరూ పడుకున్న తర్వాత చిన్న పిల్లలు, సామాన్లు కూడా వదిలేసి వాళ్ళంతా పారిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ టైంలో. తర్వాత భారత్ కొంచెం అంతర్జాతీయ కొంచెం ఒత్తిడి తర్వాత తగ్గారు. కానీ మళ్ళీ చైనా, పాకిస్తాన్ కి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ భారత్ కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. మొత్తానికి అక్కడ ఆర్మీ వ్యతిరేకిస్తా ఉంది యూనస్ ని ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటిది. ఒకవేళ కనుక యూనస్ రాజీనామా చేసిన వెంటనే సైనిక పాలన ప్రారంభమయ్యే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది బంగ్లాదేశ్ లో.
రైట్ మధు, అంటే ఇక్కడ నిజంగా డిసెంబర్ కల్లా ఎన్నికలు జరగాల్సి ఉంటుంది అనేది వకార్ చెప్తున్నారు. లేదంటే రష్యాతో ఆల్రెడీ కలిసి వచ్చారు కాబట్టి రష్యా కూడా నావిక దళాలని బంగ్లాదేశ్ తీరం వైపుగా మోహరించి ఉంచింది. సో ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తూ ఉంటే బంగ్లాదేశ్లో ఒకవేళ కనుక యూనస్ ప్రభుత్వం ఏదైనా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించినా, ఆర్మీ వైపుగానే వ్యతిరేకంగా అక్కడ ఎవరన్నా ప్రజలు ప్రయత్నం చేసినా, సివిలియన్స్ ప్రయత్నం చేసినా, ముఖ్యంగా విద్యార్థులు ప్రయత్నం చేసినా కూడా రష్యా అక్కడి ఆర్మీ చీఫ్తో కలిసి కొంత కంట్రోల్ చేయొచ్చు, అవసరమైతే అక్కడ టేక్ ఓవర్ కూడా చేయొచ్చు. అటువంటి సిచ్యువేషన్ ఉందా? అంటే నిజంగానే ప్రస్తుతం సిచ్యువేషన్ అన్కంట్రోలబుల్ గా ఉంది బంగ్లాదేశ్ లో. ఆల్రెడీ భారత్ కూడా కొన్ని ఆంక్షలు విధించింది. వాళ్ళు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి చైనాకు సందర్శించారు. తర్వాత చైనా చెప్పినట్టుగా కాస్త నడుచుకుంటున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఒక అస్థిరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. తాత్కాలిక ప్రధానిగా ఉన్న కంట్రోల్ చేయలేని పొజిషన్ లో బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. దీన్ని ఇంకా అలాగే కొనసాగే ప్రయత్నం చేస్తే తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది, సైనికంగా పరంగా కానీ ప్రజల నుంచి కానీ. మరింత సంక్షోభంలోకి బంగ్లాదేశ్ వెళ్లే సిచ్యువేషన్ ఉంది. ప్రజలు ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతా ఉన్నారు. ఈ యూనిస్ కంటే షేక్ హసీనా ఉన్నప్పుడే కాస్త దేశం మెరుగ్గా ఉంది. సో ఈయన మాటలు నమ్మి ఆగ్రహావేశాలతో ముందుకు వచ్చిన తర్వాత నేపథ్యం ఇక్కడ ఉద్యమం నడిచింది రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున. ఆయన మాటలు నమ్మి రోడ్లపైకి వచ్చినందుకు ఈ రోజు మరింత సంక్షోభంలోకి పడిపోయింది వాళ్ళ జీవితం కూడా అనేటువంటిది ఆలోచన చేస్తా ఉన్నారు. మరి అమెరికా ప్రోద్బలం ఉందంటూ చర్చ జరుగుతుంది. ఈయనను తాత్కాలిక ప్రధానిగా ఇంకా కొన్ని రోజులు కొనసాగించాలని. మరి అమెరికా కోణం ఏంటి, అమెరికా ఆలోచన ఏంటి ఇంకా బయట పడలేదు. ఇప్పటికే రష్యా నిజంగానే నౌకలు మోహరించాయి. చైనాకి సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకుంటున్నట్టున్నారు యూనస్. ఇలా రకరకాల మూవ్మెంట్స్, స్టెప్స్ జరుగుతూ ఉన్నాయి. మరి యూనస్ రాజీనామా చేసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో చూడాలి. సైనిక పాలన ప్రారంభమవుతుందా లేకుంటే నిజంగానే ఎన్నికలకు సిద్ధమవుతారో చూడాలి. రైట్ మరు, సరేమైనా బంగ్లాదేశ్లో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తోంది. గతంలో మాదిరిగానే 8 నెలల క్రితం ఏదైతే షేక్ హసీనా ప్రభుత్వం పైన వ్యతిరేకత కొనసాగిందో, మరోసారి అక్కడ రాజకీయ పార్టీలు కానివ్వండి, ఆర్మీ పర్సనల్స్ కానివ్వండి యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోయారు. కానీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థికి సంబంధించినటువంటి ఆ సంఘాలు కానీ యూనస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు కృషి చేసిన వాళ్ళు ఇప్పుడు యూనస్ ప్రభుత్వం కొనసాగించాలని చెప్తోంది వాళ్ళే. కానీ ఇస్లామీకరణ వైపుగా వెళ్తున్నటువంటి యూనస్ అడుగులని కొంత స్టాప్ చేయాలి, నిలిపేయాలని చెప్పి అటు ఆర్మీ చీఫ్ వకార్ కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు కూడా భావిస్తున్నాయి. కాబట్టి ఆయన కూడా రాజీనామా చేస్తానని చెప్పి బెదిరింపులకు పాల్పడుతూ మరోసారి విద్యార్థులు రెచ్చగొట్టే ప్రయత్నమే చేస్తున్నారు. సో రష్యా ఇప్పటికే వకార్ మాటలతో చేతులు కలిపి బంగ్లాదేశ్ తీరం వైపుగా కొన్ని నౌకాదళాల్ని మోహరించి ఉంచింది. ఇక అందరికి తెలిసిందే, ప్రతి దాంట్లో కూడా అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అమెరికా ఏం చేస్తుందంటే ఇక్కడ అవసరమైతే ఆ విభిన్న పరిస్థితులు తలెత్తి, యుద్ధ పరిస్థితి తలెత్తి అక్కడ అల్లకల్లోలం జరిగినా పర్వాలేదు, కానీ తమ స్వలాభం ఏ రకంగా ఉంటుందనే దానిపైన అమెరికా కొంత కాచుకొని కూర్చున్నట్టుగా అర్థమవుతోంది. మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుందో చూడాలి. బంగ్లాదేశ్లో అయితే డెఫినెట్గా మరోసారి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలెత్తే అవకాశం అనేది చాలా మెండుగా కనబడుతోంది. చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.